మీ అందరికీ ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మీరు చూస్తుంది వేలంగిని చర్చ్ అండి. ఇంతకుముందు మీరు మన ఛానల్లో వేలంగిని చర్చ్ గురించిన షార్ట్స్ మాత్రమే చూశారు. ఇప్పుడు నేను హైదరాబాద్ నుండి వేలంగిని చర్చ్ దాకా మేము ఎలా ట్రావెల్ చేశామో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారు ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మందిరం అయితే చాలా అందంగా ఉందండి. ఎక్కడైనా వెకేషన్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఫస్ట్ మనం చర్లపల్లి నుండి స్టార్ట్ అవుతామండి. చర్లపల్లి స్టేషన్ అయితే ఎంత బాగుందండి, ఒకసారి చూడండి. చాలా అందంగా ఉంది, లైక్ ఎయిర్పోర్ట్ లాగా ఉంది. నేనైతే ఆశ్చర్యపోయాను. చాలా అంటే చాలా బాగుంది. లోపల కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అలవాటు పడ్డాం కదండి. ఇది ఒక కొత్తగా వింతగాను చాలా ఎక్సైటింగ్గా ఉంది. చూడండి లోపల ఇది చర్లపల్లి స్టేషన్ చాలా పెద్దగా ఉంది, చాలా నీట్గా. ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూడండి ఎంత అందంగా ఉందో. చూసారు, లోపలి దాకా చాలా పొడవుగా మొత్తం ఇలాగే ఉంది. వ్యూ మొత్తం ఇలాగే ఉంటుంది, లైట్స్తో నీట్గా అందంగా, లైక్ ఎయిర్పోర్ట్ లాగానే ఉందండి. ఆ రోజు చాలా వర్షం అండి. చర్లపల్లి స్టేషన్కి మేము చేరుకునేది తడుచుకుంటూనే చేరుకున్నాము. ఎండాకాలంలో వర్షం అండి, అది కూడా మెరుపులతో కూడిన వర్షం, గాలివాన వచ్చింది. ఇది ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాము. ఇది చర్లపల్లి టు చెన్నై దాకా వెళ్తుందండి. ఎన్జిఆర్ రైల్వే స్టేషన్ దాకా ఎక్స్ప్రెస్ చాలా స్పీడ్గా వెళ్ళింది. ఇది మధ్యలో చాలా ఊర్లు వచ్చాయండి. నాకు గుర్తున్న ఊర్లు మిర్యాలగూడ, గుంటూరు, బాపట్ల, ఇంకా నెల్లూరు. ఆ తర్వాత తమిళనాడులోని కొన్ని స్టేషన్స్ వచ్చాయి. ఆ తర్వాత ఎన్జిఆర్ రైల్వే స్టేషన్ వచ్చింది. ఈ ట్రైన్ ఎక్కడనూ ఎక్కువసేపు ఆగలేదు. గుంటూరులో మాత్రమే ఒక 10 మినిట్స్ ఆగింది. దూరంగా చూడండి ఒక పెద్ద కొండ. వీడియోలో కంటే ఎదురుగా నేరుగా చూసినప్పుడు అది చాలా బాగా అనిపించింది. దీనిలో వీడియోలో కొంచెం క్లారిటీ తక్కువైందండి. జర్నీ మొత్తం చాలా ఎంజాయ్ చేశాము. ప్రతి స్టేషన్లోనూ ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ మాత్రమే ఆగింది. చాలా ఫాస్ట్గా వెళ్ళింది. వ్యూ చాలా బాగుంది కదా. మధ్యలో మాకు కాలువలు, బ్రిడ్జ్లు ఎదురయ్యాయి. చాలా బాగుంది చూడండి. కానీ మా జర్నీ పగలు కొద్దిసేపే ఉండిందండి. మాకు సాయంత్రం 4 గంటల నుండి ట్రైన్ కాబట్టి నేను చూసిందల్లా ఒక 3 అవర్స్ మాత్రమే. ఆ తర్వాత చీకటి పడిపోయింది. అప్పటి వరకు అవకాశం ఉన్న వీడియోస్ నేను తీసుకున్నాను. చుట్టూ పొలాలు, చెన్నై రైల్వే స్టేషన్ చేరుకున్నాము. ఎర్లీ మార్నింగ్ దింపేశారు.
ఎదురుగా మీకు ట్రైన్ అవతల కనిపించేది స్టేడియం అండి. రైల్వే స్టేషన్ చాలా పెద్దగా ఉంది, బాగుంది. చెన్నై రైల్వే స్టేషన్ చాలా బాగుంది, పెద్దది. చెన్నై నుండి తాంబరం నుండి పుదియ బస్ స్టాండ్, కొత్త బస్ స్టాండ్, అక్కడి నుండి చిదంబరం, చిదంబరం నుండి నాగపట్నం, నాగపట్నం నుండి వేలంగిని వెళ్ళాము. ఇప్పుడు మీరు చూస్తున్నది పుదియ బస్ స్టాండ్, కొత్త బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ అయితే చాలా పెద్దగా ఉంది. అన్ని ఊర్లకు కావాల్సిన బస్సెస్ ఇక్కడ దొరుకుతున్నాయి, కానీ మాకు డైరెక్ట్ నాగపట్నంకి కానీ వేలంగినికి కానీ దొరకలేదు. అందుకని మేము ఇక్కడ నుండి చిదంబరం వెళ్ళాము. రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ చూడండి, ఏదో ఎయిర్పోర్ట్ని చూసినట్టు ఉంది. చిదంబరం నుండి నాగపట్నం బయలుదేరాము. తమిళనాడు మొత్తం కాలువలు, నదులు ఎక్కువగా కనిపించాయి, బ్రిడ్జెస్ కనిపించాయి. వేడి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. మన హైదరాబాద్లోకి పోలిస్తే అది చాలా వేడిగా ఉంది, కానీ అందమైన ప్రదేశం. కానీ చుట్టూ పల్లెటూళ్ళు చాలా బాగున్నాయి, వాతావరణం బాగుంది. కాస్త ఎండ ఎక్కువ మనకంటే. చుట్టూ నదులు, కాలువలు, నీళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూసారు కదా. నైట్ మేము 11 గంటలకు వేలంగిని చేరుకున్నాము. అక్కడ రూమ్స్ మాకు దగ్గరలోనే క్యాంటీన్ దొరికింది. రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఇంతకుముందు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. ఆ బిల్డింగ్ పక్కనే క్యాంటీన్ ఉండడం మాకు ప్లస్ పాయింట్ అయింది. అక్కడ టిఫిన్ చేసుకొని మందిరం దర్శించడానికి వెళ్ళాము. ఏ టైంలోనైనా ఫుడ్ అవైలబుల్గా ఉంటుందండి. అక్కడ మా పాప రాత్రి 3 గంటలకు ఏడిస్తే పాల గురించి వెళ్ళినప్పుడు కింద వెంటనే పాలు దొరికాయి. అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మనం వేరే ప్రాంతానికి వెళ్తున్నాం, మనకి ఇది దొరుకుతుందో లేదన్న ఆలోచన లేకుండా ప్రతిదీ మనకు అక్కడ దొరుకుతుంది. అది నాకు చాలా నచ్చింది. క్యాంటీన్ నుండి అలా ముందుకు స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు ఈ పార్కింగ్ లాట్ చాలా పెద్దది. సొంత వెహికల్స్ వాళ్ళు తెచ్చుకొని పార్క్ చేసుకుంటున్నారు. అదిగోండి ఎదురుగా వేలంగిని చర్చ్ కనిపిస్తుంది, అది మెయిన్ చర్చ్ అండి. ఆ చర్చ్ ఆపోజిట్లోనే మొక్కుబళ్ళు తీర్చుకునేవాళ్ళు, అంటే మీరు వినే ఉంటారు, 1 కిలోమీటర్ దాకా దగ్గర 1 కిలోమీటర్ దాకా ఇసుకలో మోకాళ్ళ మీద నడిచి వాళ్ళ మొక్కులను తీర్చుకుంటున్నారు, వేడుకుంటున్నారు. అక్కడి వారి నమ్మకం అది. చాలామంది అది ఫాలో అవుతున్నారు. ఇది చూడండి మెయిన్ చర్చ్. దానికి ఎదురుగానే నేను చెప్పిన ఇసుకలో మోకాళ్ళ మీద నడుస్తున్నారు చూడండి. మండు టెంట్లో కూడా భక్తులు నడిచి వాళ్ళ కోరికలను కానీ వాళ్ళ మొక్కలను కానీ తీర్చుకుంటున్నారు. మేము బైబిల్ ప్రకారం అయితే మేము అదేం చేయలేదు, కానీ చాలామంది నమ్మకంగా చేసుకున్నారు. మెయిన్ చర్చ్కి అవతల వేలంగిని చర్చ్ దాకా చేరుకోవడానికి మేము చాలా బస్సెస్ మారాల్సి వచ్చింది. తెలియక మేము అక్కడక్కడ అడిగి మేము వెళ్ళాము, కానీ వచ్చేటప్పుడు ఆ ఇబ్బందులు ఏమీ లేకుండా డైరెక్ట్ మాకు వేలంగిని నుండి చెన్నై దాకా బస్ ఉంది. చాలా బస్సెస్ ఉన్నాయి. మేము ఆ రోజు దిగంగానే ఫస్ట్ మేము బుక్ చేసుకున్నాము. 3 days తర్వాత మేము రిటర్న్ అయ్యాము. అక్కడ నుండి చెన్నై నుండి చర్లపల్లి దాకా ట్రైన్ ఉందండి, ఈజీగా వచ్చేసాము. చూడండి ఇది చర్చ్ పై నుండి వ్యూ అండి, బాగుంది కదా. ఎండలు ఎక్కువగా ఉండడము మేము కాసేపే తిరిగాము. ఈవినింగ్ వ్యూ మాత్రం చాలా బాగుంది. ఈవినింగ్ మొత్తం తిరిగాము. ఈవినింగ్ 5-5:30 నుండి నైట్ 10 వరకు హ్యాపీగా తిరగొచ్చండి.
చాలా బాగుంది. ఇక్కడ చర్చెస్లో 2 రకాలుగా ఉన్నాయి. ముందు ఉన్న చర్చెస్లో మొక్కుబళ్ళు కానీ ఏమీ లేవు. వాక్యం చెప్తారు, పాటలు పాడతారు. కానీ చర్చిని అంటుకుని వెనక మందిరాల్లో మొక్కుబళ్ళు తీర్చుకుంటున్నారు. అంటే మేరీమాతకు దండలు వేయడము, చీరలు, కానుకలు, కొంతమంది గుండు కొట్టించుకోవడము, అక్కడి ఆచారాన్ని బట్టి వాళ్ళు నడుచుకుంటున్నారు. మనం ఆచారాలను పాటించకపోయినా మంచి ప్రదేశం మందిరం అని వెళ్ళడానికి బాగుంది. మీరు కూడా ఎక్కడైనా వెళ్ళాలని ఆలోచన ఉన్నట్లయితే ఈ ప్రదేశాన్ని ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటూ